హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దురియా న్యూ లెర్నింగ్. గుడ్డి కన్నా మెల్ల మేలు అనే సామెత మీరు ఎప్పుడన్నా విన్నారా? అది ఇలాంటి నోటిఫికేషన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు మెకానికల్ వాళ్ళకి జాబ్సే లేని టైంలో, అసలు కోర్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్సే లేని సిచ్యువేషన్లో మనకి ఇలాంటి ఒక నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా అత్యద్భుతం. కాకుంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా మన మెకానికల్ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడిప్పుడు 2012లో వచ్చింది, ఆ తర్వాత 2017, ఇప్పుడు 2026. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చింది. అట్లీస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చింది అని మనం సంతోషించాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ మెకానికల్ వాళ్ళకి నిజంగా బోనాన్స్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అండ్ దీని గురించి మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో అహెడ్. ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ కి మన ఏపీ జెన్కో రిలీజ్ చేసిన నోటిఫికేషన్. కాకుంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోనల్ వారీగా మనకి డీటెయిల్డ్ బ్రేకప్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జోన్ లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 0, ఏమీ లేవు. సెకండ్ జోన్ లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనంటే ఓపెన్ కేటగిరీలో 1, లోకల్ క్యాండిడేట్స్ కి 8 అండ్ టోటల్ పోస్ట్ 9. దిస్ ఈజ్ ఫర్ జోన్ 2. అలానే జోన్ 3లో మనకి ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీలో 1, లోకల్ వాళ్ళకి 5, టోటల్ పోస్ట్ వచ్చి 6. సిమిలర్ గా ఫోర్త్ జోన్ లో మనం చూసినట్లయితే ఒకే ఓపెన్ కేటగిరీ పోస్ట్ ఉంది. ఫిఫ్త్ జోన్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓపెన్ కేటగిరీ పోస్ట్ 1, లోకల్ 2, కంప్లీట్ గా 3. సిక్స్త్ జోన్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓపెన్ కేటగిరీలో 1, లోకల్ వాళ్ళకి 1 అండ్ కంప్లీట్ గా 2 పోస్టులు అనేటివి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ గా మనం ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ నుంచి 5 పోస్టులు ఉన్నాయి. లోకల్ వాళ్ళకి అంటే బేస్డ్ ఆన్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ రిజర్వేషన్స్ ప్రకారం మనకి ఆల్మోస్ట్ 16 పోస్టులు ఉన్నాయి. అండ్ కంప్లీట్ గా ఓపెన్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ లోకల్ 2 కలుపుకుంటే మనకు వచ్చే పోస్ట్ అన్ని 21 పోస్ట్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ జోన్ లో ఎలాంటి వేకెన్సీస్ లేవు కాబట్టి ఈ ఫస్ట్ జోన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో ఏవైతే మనకి 5 పోస్టులు ఉన్నాయో వాటికి క్లియర్ గా ఎలిజిబుల్. ఏ జోన్స్ లో అయితే మనకి జాబ్స్ లేవో, వేకెన్సీస్ లేవో వాళ్ళందరూ ఈ ఓపెన్ కేటగిరీకి కంపీట్ చేయొచ్చు. అంటే ఒకవేళ మెరిట్ లిస్ట్ లో మీరు టాప్ లో ఉంటేనే మీరు ఈ 5 పోస్ట్ ని క్రాక్ చేయొచ్చు. అంటే చూడండి, జనరల్ గానే కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది ఈసారి. ఎందుకంటే దాదాపు 9 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి కొంచెం ఉండేదానికి ఛాన్స్ ఉంది. అండ్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో, దాదాపు ఒక 9-10 ఏళ్ళ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెష్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఫండమెంటల్స్ కానీ బేసిక్స్ కానీ బాగా స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు కూడా కంపీట్ చేసేదానికి, అంటే బాగా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఎవరైతే మెరిట్ లిస్ట్ లో టాప్ లో ఉంటారో వాళ్ళే ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులన్నీ క్రాక్ చేస్తారు. మిగతా వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ జోన్స్ లో ఉండే పోస్టులని వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఓకే, ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఎవరెవరు ఫోర్త్ జోన్ లో ఉన్న క్యాండిడేట్స్, ఫస్ట్ జోన్ లో ఉన్న క్యాండిడేట్స్ మీరు క్లియర్ కట్ గా ఓపెన్ కేటగిరీకి ఎలిజిబుల్. మీ జోన్ లో మీకు పోస్టులు లేవనుకోకండి. మీకేంటి అనంటే ఈ 5 పోస్టులు మీకోసం రెడీగా ఉన్నాయి. ఈ 5 పోస్టులు మనకు కావాల్సిన ఎన్ని పోస్టులు? 1 మాత్రమే. గుర్తుంచుకోండి, మీరు ఆ ఒక్క పోస్ట్ కోసం టార్గెట్ చేయండి. మెరిట్ లిస్ట్ లో మీరు టాప్ ఉండండి, జాబ్ ని మీ సొంతం చేసుకోండి. అండ్ మూవింగ్ అహెడ్, మన మెకానికల్ బ్రాంచ్ అంటే మనకి ఎలా మార్క్స్ అనేటివి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని మనం చూసినట్లయితే ఇది కోర్ టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి మనకి జనరల్ స్టడీస్ పేపర్ అనేది అసలు లేదు. మనకేముంది? జనరల్ అవేర్నెస్ ఉంది, అది కూడా ఒక 7 మార్క్స్ కి మాత్రమే వస్తుంది. కంప్లీట్ గా మనం ఈ పేపర్ ఎంత మార్క్స్ కి అని మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఫర్ 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ లో మనకి 70 మార్క్స్, 70 క్వశ్చన్స్ ఏంటి అని అంటే కోర్ నుంచి, అండ్ రిమైనింగ్ 30 క్వశ్చన్స్ ఏంటి అని అంటే 30 మార్క్స్ ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి. ఒకటి జనరల్ అవేర్నెస్ నుంచి అయితే, ఇంకోటి ఇంగ్లీష్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కావచ్చు. సో ఈ టాపిక్స్ నుంచి మనకి 30 మార్క్స్ కి క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కంప్లీట్ గా ఎన్ని మార్క్స్ కి మనకి ఎగ్జామ్ జరగబోతుంది అని అంటే 100 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు.
ఇక్కడ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్రమ్ అవర్ పాస్ట్. అది ఏంటి అని అంటే 2017 నోటిఫికేషన్ ప్రకారం అప్పుడు మెరిట్ లిస్ట్ తీస్తే మనకి టాప్ లో వచ్చిన మార్క్స్ ఎన్ని అని అంటే 84 మార్క్స్. ఫస్ట్ ర్యాంకర్ కి వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే 84 మార్క్స్. అండ్ సిమిలర్ గా మనం చూడొచ్చు సెకండ్ ర్యాంకర్ కి థర్డ్ ర్యాంకర్ కి కూడా ఆల్మోస్ట్ 84 మార్క్సే ఉన్నాయి. ఆ తర్వాత 83, 82 అంటే మనకి టాప్ ర్యాంకర్ ఆల్మోస్ట్ 80+ వస్తేనే మనం టాప్ లో ఈ మెరిట్ లిస్ట్ లో టాప్ లో ఉంటాం. ఈ విషయం గుర్తుంచుకోండి. మనకి 80+ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కీ క్వశ్చన్ దట్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. అసలు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? లెట్స్ సీ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ వీ హ్యావ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇఫ్ యూ సీ మెకానికల్ ని మనం 3 parts గా జనరల్ గా డివైడ్ చేస్తాం. ఒకటి డిజైన్, ఇంకోటి థర్మల్, ఇంకోటి ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్. మనకి డిజైన్ పార్ట్ నుంచి ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మిల్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, వైబ్రేషన్స్ అండ్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్. ఈ 4 టాపిక్స్ ఉన్నాయి, మెకానిక్స్ లేదు. అలానే థర్మోడైనమిక్స్ నుంచి చూడండి, థర్మోడైనమిక్స్ ఉంది. థర్మల్ పార్ట్ నుంచి థర్మోడైనమిక్స్, అప్లైడ్ థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెషిన్స్ అండ్ మెషినరీ, టర్బో మెషిన్స్, హీట్ ట్రాన్స్ఫర్. మనకి మేజర్ గా థర్మల్ పార్ట్ అంతా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రొడక్షన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, అన్ని టాపిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఓకే, అంటే మనకి కంప్లీట్ మెకానికల్ సిలబస్ ఏదైతే మనం గేట్ కి ప్రిపేర్ అవుతామో ఆ సిలబస్ ని మొత్తం ఎక్సెప్ట్ 1 or 2 సబ్జెక్ట్స్ మనం రిమైనింగ్ టాపిక్స్ అన్నిటిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు గేట్ కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఈఎస్సికి కానీ, ఆర్ఆర్బి జేకి కానీ, ఇస్రో, డిఆర్డిఓ ఇట్లా వేరియస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ ఎగ్జామ్ మీకు చాలా సింపుల్ అయిపోతుంది. 80+ మార్క్స్ అనేటివి స్కోర్ చేయడం అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది ఈ ఆస్పిరెంట్స్ అందరికీ. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అలానే ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దాని సిలబస్ లో కూడా ఇవే కాన్సెప్ట్స్, ఇవే టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఈ అన్ని టాపిక్స్ ఎలాగో మనం ఏడబ్ల్యూ ఎగ్జామ్ లో కూడా ఉంటాయి కాబట్టి, అంటే ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది, దీనికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ ఎగ్జామ్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు. ఓకే, సో దిస్ ప్రిపరేషన్ విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ రైటింగ్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్. అంటే మనకి సెప్టెంబర్ లో వచ్చే నోటిఫికేషన్ కి మీకు చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అవేంటి అని అంటే, ఈ నోటిఫికేషన్ అనేది మనకి 25th రావడం జరిగింది. ఈ అప్లికేషన్ అనేది 30th, ఈ మంత్ 30th స్టార్ట్ అవుతుంది. అలానే ఈ నోటిఫికేషన్ అనేది ఎండ్ డేట్ ఎప్పుడు అని అంటే జూలై 20th వరకు మనకి మిడ్-నైట్ 12 వరకు ఏంటంటే ఈ అప్లికేషన్ విండో అనేది ఓపెన్ లో ఉంటుంది. దట్ టు ఫర్ 21 days. అలానే మనకి మాక్ టెస్ట్ అనేది ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది అంటే 15/8/2026 అంటే ఆగస్ట్ 15th కి మనకి మాక్ టెస్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది 22nd ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ మధ్యలో ఉండేదానికి ఛాన్స్ ఉంది. అలానే ఇనీషియల్ కీ కూడా మనకి ఏదైతే కీ వాళ్ళ సైడ్ నుంచి వస్తుందో, ఎగ్జామ్ కీ వస్తుందో, ఫస్ట్ కీ ఏదైతే వస్తుందో అది 2 days లోపల వచ్చేస్తుంది. తర్వాత మనం ఛాలెంజ్ చేసాం అనుకోండి ఆన్సర్స్ ని, దానికి రివైజ్డ్ కీ కూడా మనకి ఫైనల్ గా విత్ ఇన్ 7 days లో మనకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఫైనల్ గా ఈ సెలక్షన్ ఎలా ఉంటుంది అని అంటే మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఫిల్లింగ్ ఇచ్చి, అంటే వాళ్ళకి వాళ్ళ ప్రిఫరెన్సెస్ బేసిస్ మీద వాళ్ళు మాకు ఏ జోన్ లో కావాలని వాళ్ళు ముందుగానే ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రిఫరెన్సెస్ బేసిస్ మీద అలాట్మెంట్ ఇస్తూ వస్తారు. అండ్ ఇది 1:1 రేషియోలో తీసుకుంటారు అనమాట. లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒకవేళ అంటే మీరు టాప్ 5 లో ఉన్నట్లయితే మీ సెలక్షన్ అనేది పక్కా అని చెప్పుకోవచ్చు. టాప్ 5 లో ఉండేదానికి చూడండి, ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మీ సొంతం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నమస్తే, జై హింద్.